పచ్చని పొలాలు, ఎటు చూసినా కనువిందు చేసే కొబ్బరి తోటలతో ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరు పులిచింతపురం. ఆ ఊళ్ళో రామయ్య జానకమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకున్నదంతా ఆ కాస్తో కూస్తో సంపాదన మాత్రమే అయినా తమ ఇద్దరు కూతుళ్ళు శ్వేతా గీతలను ప్రాణం కంటే మిన్నగా పెంచారు. ఊళ్ళో ఆడపిల్లలకి చదువెందుకు అనే రోజుల్లో కూడా రామయ్య కష్టపడి వాళ్ళిద్దరినీ బాగా చదివించాడు. శ్వేత పట్టుదల బాధ్యత గల అమ్మాయి అయితే గీత ఎంతో సున్నితమైన మనసున్న పిల్ల. వాళ్ళింటికి సరిగ్గా ఇరుగు పొరుగున సోమయ్య సుందరమ్మ దంపతులుంటున్నారు. వాళ్ళకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సూర్య బాధ్యత గలవాడు, తండ్రికి వ్యవసాయంలో తోడుగా ఉంటాడు. చిన్నవాడు ప్రకాష్ పట్నంలో చదువుకొని ఇప్పుడిప్పుడే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. సూర్యకి చాలా కాలం నుండి పక్కింటి శ్వేత అంటే మనస్సులో ప్రాణంతో ఇష్టమైన సమానం. కాని ఆ విషయాన్నెప్పుడు నేరుగా చెప్పలేక ఏదో ఒక సాకుతో వాళ్ళింటికొస్తూ శ్వేతతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం సూర్య చేతిలో ఒక పాత కొలత టేప్ పట్టుకొని మెల్లిగా రామయ్య ఇంటి గోడ దగ్గరికొచ్చాడు. రామయ్య అంకుల్ ఇంట్లోనే ఉన్నారా? ఆ రా సూర్య, కూర్చో కూర్చో. ఏంటి పొద్దునే ఇలా వచ్చావు? అంత కుశలమేనా? సూర్య శ్వేత వైపు చూస్తూ, ఆ అంతా కుశలమే అంకుల్. మా నాన్నగారు పొలం గట్లు కొలవడానికి టేప్ అడిగారు. అది మా ఇంట్లో ఎక్కడో పడిపోయింది. మీ దగ్గరుంటే ఒకసారి ఇస్తారని వచ్చాను అంకుల్. అక్కడే ఉన్న శ్వేత సూర్య వైపు నిలకడగా చూసింది. ఏంటి సూర్య, నిన్ననే కదా మా నాన్నగారి దగ్గర నుండి ఆ టేప్ తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు కూడా టేప్ కోసమే వచ్చారా? పోనీ అదైనా పక్కన పెట్టండి, మీ చేతిలో ఉన్నదేంటి? సూర్య తన చేతిలో ఉన్న కొలత టేప్ని చూసుకుంటూ కంగారు పడిపోయాడు. అది చూసిన రామయ్య గట్టిగా నవ్వాడు. ఆ, ఆ, అది అది ఇది పాతదైపోయింది శ్వేత. అందుకే కొత్తదేమైనా అంకుల్ దగ్గర ఉందేమోనని అడగడానికి వచ్చాను. అవునా, కొత్తదా? మా ఇంట్లో కొత్తవమ్మే షాప్ ఏం లేదు సూర్య. అయినా ప్రతిరోజు పొద్దున్నే ఏదో ఒక సాకుతో మా ఇంటి చుట్టూ తిరక్కపోతే నీకు పొద్దుపోదు కదా. అయ్యో, అలాంటిదేం లేదు శ్వేత. అంకుల్ అంటే నాకు చాలా గౌరవం. ఆయనతో కాసేపు మాట్లాడితే మనసుకి ప్రశాంతంగా ఉంటుందని వస్తానంతే. సరేలే శ్వేత, వాణ్ణెందుకలా ఆట పట్టిస్తావు? సూర్య చాలా మంచివాడు తల్లి. మనకి అవసరం వచ్చినా పరుగున వచ్చే మొదటి మనిషి వాడే. కూర్చో బాబు సూర్య, కాసిన్ని నీళ్లు తాగు. శ్వేత, సూర్యకి కొన్ని నీళ్లు తీసుకురామ్మా. సూర్య అరుగు మీద కూర్చున్నాడు. శ్వేత నీళ్లు తీసుకొచ్చిచ్చింది. సూర్య ఆ గ్లాస్ అందుకునేటప్పుడు ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఎంతో కాలంగా దాచుకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. శ్వేత ఆ చూపుల్ని తట్టుకోలేక తలదించుకుని వెళ్ళిపోయింది. అదే సమయంలో లోపలి గదిలో గీత కిటికీ గుండా పక్కింటి వైపు చూస్తుంది. పక్కింటి మేడ మీద ప్రకాష్ నిలబడి ఉన్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. వాళ్ల మధ్య ఎవరూ లేని సమయంలో మెల్లగా సైగలు చేసుకునేంత ప్రేముంది. కాని ఆ విషయం ఇంకా ఎవరికీ తెలీదు. కాసేపటికి రామయ్యకి ఒక్కసారిగా గుండెల్లో తీవ్రమైన నొప్పొచ్చింది. ఆయన రొప్పుతో ఛాతిపై చెయ్యి వేసుకుని అరుగు మీదే పడిపోయాడు. అది గమనించిన సూర్య గ్లాస్ పక్కన పడేసి ఒక్క ఉదుటిన రామయ్యని పట్టుకున్నాడు. అంకుల్, ఏమైంది? ఏమైంది? జానకమ్మ గారు, శ్వేత, తొందరగా రండి, అంకుల్ కొంట్లో బాలేదు. సూర్య కేకలకు జానకమ్మ, శ్వేత, గీత కంగారుగా పరుగున బయటకొచ్చారు. రామయ్య పరిస్థితి చూసి జానకమ్మ ఏడవటం మొదలెట్టింది. అయ్యో దేవుడా, ఏమైందండి మీకు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు? అయ్యో శ్వేత, ఏం చేద్దామే ఇప్పుడు? నాన్న, నాన్న, కళ్ళు తెరువు నాన్న. సూర్య, మా నాన్నకి ఏమైంది? తొందరగా ఏదో ఒకటి చెయ్యి. శ్వేత, నువ్వు అస్సలు కంగారు పడకు, నేనున్నాను కదా. అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మనం అస్సలు ఆలస్యం చేయకూడదు. నేనిప్పుడే మా ఇంట్లోకి వెళ్ళి కార్ కీస్ తీసుకొస్తాను. టౌన్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. సూర్య పరుగున వెళ్లి వాళ్ల నాన్న సోమయ్య కార్ తాళాలు తీసుకొచ్చాడు. రామయ్యకి అలా అయిందని తెలిసి సోమయ్య, సుందరమ్మ కూడా రామయ్య ఇంటికి పరుగున వచ్చారు. ఏమైంది రామయ్యకి? పొద్దున బానే ఉన్నాడు కదా. నాన్న,
మాట్లాడే టైం లేదు, ముందు అంకుల్ని కారులో ఎక్కించండి. సూర్య ఎంతో బాధ్యతగా రామయ్యని ఎత్తుకుని కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. శ్వేత, జానకమ్మ కూడా కారెక్కారు. సూర్య కారుని అతి వేగంగా టౌన్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. సూర్య, మా నాన్నకి ఏం కాదు కదా? నాకు చాలా భయంగా ఉంది. మా నాన్నే మాకన్నీ. ఆయనకేమైనా జరిగితే మేం బ్రతకలేం. శ్వేత, అయ్యో నువ్వేడవకు. అంకుల్కి ఏం కాదు. హాస్పిటల్కి ఇంకో 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. డాక్టర్ గారు అంకుల్ని ఖచ్చితంగా కాపాడుతారు. నువ్వు ధైర్యంగా ఉండు. హాస్పిటల్కి రాగానే రామయ్యని ఐసీయూ వార్డులోకి తీసుకెళ్లారు. సూర్య అటూ ఇటూ తిరుగుతూ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు. శ్వేత ఐసీయూ బయట నిలబడి ఏడుస్తోంది. సూర్య ఆమె దగ్గరికి నడిచాడు. శ్వేత, కొన్ని నీళ్లు తాగు. సూర్య, మా నాన్న ఎప్పుడు ఒకటే అంటుండేవాళ్ళు, శ్వేత, నేను పోయేలోపు నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి, నా బాధ్యత తీరిపోవాలి అని. కానీ నాన్నకి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అంకుల్కి ఏం కాదు శ్వేత, ఆయన నిండు 100 ఏళ్లు బ్రతుకుతారు. నీ పెళ్లి ఆయనే దగ్గరుండి జరిపిస్తారు. కాసేపటికి డాక్టర్ గారు బయటకొచ్చారు. సూర్య, శ్వేత పరుగున వెళ్లారు. డాక్టర్ గారు, అంకుల్ ఎలా ఉన్నారు? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతానికైతే ప్రమాదం తప్పింది. టైంకి ఆయన్ని తీసుకొచ్చారు కాబట్టి బ్రతికించగలిగాం. కానీ ఆయనకి ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఇంట్లో గొడవలు కానీ, ఆయన మనసు బాధపడే విషయాలు కానీ మాట్లాడకండి. ఆయనకు ప్రశాంతత చాలా అవసరం. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. డాక్టర్ మాటలతో శ్వేత మనసు తేలికపడింది. ఆమె సూర్య వైపు కృతజ్ఞతతో చూసింది. సూర్య, ఈరోజు నువ్వు చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోలేను. నువ్వు లేకపోతే మా నాన్న పరిస్థితి ఏమయ్యేదో. శ్వేత, పొరుగున ఉంటూ ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా? ఆయన మీ కుటుంబం అంటే మా కుటుంబమే కదా. దానికి థ్యాంక్స్ లొద్దు. ముందు వెళ్ళి అంకుల్ని చూడు. 2 రోజుల తరువాత రామయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. రామయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు. శ్వేత ఆయన కాళ్లు నొక్కుతూ కూర్చుంది. జానకమ్మ పక్కనే నిలబడి ఉంది. రామయ్య కళ్ళలో ఇంకా ఏదో దిగులు కనిపిస్తూనే ఉంది. జానకి, నా ఆయుష్ ఇప్పుడే కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈసారి దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను. కానీ వచ్చేసారి గ్యారెంటీ లేదు. నా పెద్ద దిగులు శ్వేత పెళ్లి. తన పెళ్లి చూస్తే నా ప్రాణం హాయిగా పోతుంది. ఏవండి, ఆపశకునపు మాటలు మాట్లాడకండి. మన శ్వేతకి మంచి సంబంధం రాకుండా ఉంటుందా? సంబంధాలు వస్తాయి జానకి, కానీ శ్వేతని వేరే ఇంటికి పంపాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అసలే తను చాలా మొండిది. రేపు వెళ్ళిన ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో. పైగా మనకు ఆస్తిపాస్తులు లేవుగా. పెళ్లి ఖర్చులకి ఏం చెయ్యాలి? పైగా మన 2 కూతుళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మనం ఒంటరి వాళ్ళమైపోతాం. అదే నా గుండెల్ని పిండేస్తోంది. శ్వేత తండ్రి మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి అస్సలు బాధపడకు. నేనొక శపథం చేస్తున్నాను. నిన్ను అమ్మని వదిలి నేనే అత్తారింటికి వెళ్ళను. నేను మనింట్లోనే ఉంటాను. ఏంటి శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లన్నాక అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా. లేదు నాన్న, నిన్ను ఈ వయసులో ఈ అనారోగ్య పరిస్థితిలో వదిలి వెళ్ళలేను. నన్ను పెళ్లి చేసుకొని మన ఇంటికి ఇల్లరికం రావడానికి ఏ అబ్బాయి అయితే ఒప్పుకుంటాడో వాణ్ణే నేను పెళ్లి చేసుకుంటాను. లేకపోతే ఈ జీవితంలో అసలు పెళ్లి చేసుకోను. ఇది నా శపథం నాన్న. పిచ్చిదానా, ఈ రోజుల్లో ఇల్లరికం రావడానికి ఏ అబ్బాయి ఒప్పుకుంటాడే? అసలు మన స్థాయికి అలాంటి అబ్బాయి దొరకటం సాధ్యమా? చూడండి, మీ కూతురు ఎలాంటి మొండి నిర్ణయం తీసుకుందో. అమ్మా శ్వేత, నా మీద ప్రేమతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇల్లరికం వచ్చే సంబంధాలు అరుదుగా ఉంటాయమ్మా. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు నాన్న. నిన్ను కాపాడుకోవటమే నా మొదటి కర్తవ్యం.
నన్ను అర్థం చేసుకుని మన ఇంట్లో నన్ను నాలాగే చూసుకునేవాడే నా భర్త కావాలి. శ్వేత చేసిన ఈ శపథం సూర్య చెవిన పడింది. రామయ్య ఆరోగ్య సమాచారం అడగడానికి కిటికీ దగ్గరికొచ్చిన సూర్య ఆ మాట విని ఆగిపోయాడు. అతని మనసులో ఆలోచనల సుడిగుండం మొదలైంది. శ్వేత, నీ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. నువ్వు ఇల్లరికం వచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు కదా. నీ కోసం, నీ ప్రేమ కోసం నేనా ఇల్లరికం రావడానికి సిద్ధమే. నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. మీ నాన్నని నా సొంత తండ్రిలా చూసుకుంటాను. కానీ మా అమ్మా నాన్న దీనికి ఒప్పుకుంటారా? అదే రోజు సాయంత్రం గీత మరియు ప్రకాష్ తోటలో ఎవరికీ తెలియకుండా కలుసుకున్నారు. ప్రకాష్ ముఖంలో చాలా కంగారు కనిపిస్తోంది. గీత, మీ అక్క ఇల్లరికం అబ్బాయిని చేసుకుంటుందంటగా? అవును ప్రకాష్, అక్క చాలా మొండిది. తను చెప్పిందంటే చేసి తీరుతుంది. నాన్న ఆరోగ్యం చూసి తన నిర్ణయం తీసుకుంది. గీత, మా అన్నయ్య సూర్య విషయంలో నాకు కొంచెం అనుమానంగా ఉంది. అన్నయ్య ఎప్పటి నుండో మీ అక్కని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ అన్నయ్య మీ అక్క కోసం ఇల్లరికం వెళ్తానంటే మా ఇంట్లో ఒప్పుకోరుగా. ఏంటి, మీ అన్నయ్య మా అక్కని ప్రేమిస్తున్నారా? నాకు ఆ విషయం అస్సలు తెలీదే. అవును గీత, మా అన్నయ్య మనసులో మీ అక్క ఉంది, కానీ బయటపడట్లేదంతే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా సూర్య తన ఇంట్లో సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నాడు. సోమయ్య పేపర్ చదువుతుండగా సుందరమ్మ వంట చేస్తుంది. సూర్య మెల్లగా తండ్రి దగ్గరికొచ్చాడు. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ ఏంటో చెప్పు సూర్య, ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? నాన్న, పక్కింటి రామయ్య అంకుల్ కూతురు శ్వేత ఉంది కదా, తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని సోమయ్య ఒక్కసారిగా సంతోషించాడు. సుందరమ్మ కూడా వంటింట్లో నుండి హాల్లోకొచ్చింది. నిజంగానా సూర్య? ఎంత మంచి మాట చెప్పావురా. శ్వేత గుణవంతురాలు, పక్కింట్లోనే ఉంది కాబట్టి మన కాళ్ల ముందే ఉంటుంది. నాకా పిల్ల చాలా నచ్చిందిరా. అవును సూర్య, రామయ్య నాకు మంచి స్నేహితుడు. వాళ్ళ అమ్మాయిని మన కోడలిగా తెచ్చుకోవడానికి మాకే అభ్యంతరము లేదు. రేపే నేను వెళ్ళి రామయ్యతో మాట్లాడతాను. నాన్న, కానీ ఒక సమస్య ఉంది. సమస్య? సమస్య ఏంటి సూర్య? వాళ్ళు పేదవాళ్ళనా? పర్లేదులే, మనకు ఆస్తి కంటే గుణమే ముఖ్యం. ఆ ఆస్తి గురించి కాదు నాన్న. శ్వేత ఒక శపథం చేసింది. రామయ్య అంకుల్కి ఆరోగ్యం బాలేదు కదా, ఆయన్ని చూసుకోవడానికి తను అత్తారింటికి రానంది. తనని పెళ్లి చేసుకుని వాళ్ళింటికి ఇల్లరికం వెళ్లేవాన్ని చేసుకుంటానని శపథం చేసింది. ఆ మాట వినగానే సోమయ్య ముఖం ఎర్రగా అయిపోయింది. సుందరమ్మ నోరెళ్లబెట్టింది. ఏంటి, ఇల్లరికమా? హ, నువ్వు పక్కింటికి ఇల్లరికం వెళ్తావా సూర్య? అసలు నీ బుద్ధి పని చేస్తుందా? ఇద్దరు కొడుకులున్న నేను నా పెద్ద కొడుకుని పక్కింటికి ఇల్లరికం పంపిస్తే ఊరి జనం నా ముఖం మీద ఉమ్మేస్తారు. సూర్య, ఎంత మాట అన్నావురా బాబు. నిన్నెంత గొప్పగా పెంచాన్రా. అలాంటిది నువ్వు పరాయి ఇంటికెళ్తావా? అసలు ఆ పిల్లకి ఎంత గర్వం ఉంటే ఇల్లరికం అడుగుతుంది చెప్పు. అమ్మా, నాన్న, దయచేసి నా మాట ఒక్క నిమిషం శాంతంగా వినండి. శ్వేత నన్ను ఇల్లరికం రమ్మని అడగలేదు. అది తన సొంత నిర్ణయం. తన తండ్రి కోసం తన నిర్ణయం తీసుకుంది. ఒక కూతురుగా తను చేసిన శపథంలో తప్పేముంది నాన్న? తప్పుంది సూర్య. లోకంలో ఎవరైనా తమ కొడుకుని ఇల్లరికం పంపిస్తారా? అది మన వంశానికి, మన కుటుంబ పరువుకి మచ్చ. నేను బ్రతికున్నంత కాలం ఈ ఇల్లరికం పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే. నాన్న, నేను శ్వేతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను బ్రతకలేను. పైగా రామయ్య అంకుల్ పరిస్థితి మీకు తెలియంది కాదుగా. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ సమయంలో ఆయన్ని చూసుకోవడానికి ఒక తోడు కావాలి. నేను పక్కింటికే కదా వెళ్తున్నా, ఎక్కడో దూరంగా వెళ్ళట్లేదుగా. పొద్దున లేచినప్పటి నుండి పొలం పనులన్నీ నేనే చూసుకుంటాను. రాత్రికి మాత్రం వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. దీనికి ఇల్లరికమని పేరు పెట్టడం ఎందుకు నాన్న? అదొక బాధ్యత మాత్రమే.
సూర్య, నువ్వింతగా మొండికేస్తావనుకోలేదురా. కానీ ఈ ఊరి జనం మాట్లాడే మాటలకి ఎవరు సమాధానం చెప్తారు? నాన్న, మనకి మన సంతోషం ముఖ్యం గాని ఊరి జనం కాదుగా. నేను శ్వేతని పెళ్లి చేసుకొని వాళ్ళింట్లోనే ఉంటూ అంకుల్ని చూసుకుంటాను. చాలాసేపు ఇలా వాదోపవాదాలు జరిగిన తరువాత సూర్య ప్రేమని చూసి సుందరమ్మ మనసు కరిగింది. ఆమె సోమయ్య వైపు చూసింది. యావండి, మన కొడుకు సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదు. పెళ్లి జరిగితే వాడు పక్కింట్లోనే కదా ఉండేది. మనం ఈ పెళ్లి కోపుకుంటే మంచిదేమో, ఆలోచించండి. సోమయ్య ఒక నిట్టూర్పు విడిచి తలూపాడు. సరే సూర్య, నీ ఇష్టమే మా ఇష్టం. కానీ రామయ్య దగ్గరికెళ్ళి అన్నీ నువ్వే మాట్లాడుకో. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా ప్రకాష్ మరియు గీత హాల్లోకొచ్చారు. నాన్న, అమ్మా, మాదొక చిన్న విన్నపం ఉంది. ఏం ప్రకాష్, గీతతో కలిసి ఇలా వచ్చావేంటి? అది నాన్న, అది నేను మీకొక విషయం చెప్పాలి. నేను గీత ఇద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న. ఆ మాట వినగానే సుందరమ్మ సోమయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సుందరమ్మ ముఖంలో పెద్ద నవ్వు వెలిగింది. ఆహా, పెద్దోడటెళ్తే చిన్నోడు పక్కింటి పిల్లని మన ఇంటికి కోడలిగా తెస్తున్నాడన్నమాట. ఇద్దరక్క చెల్లెళ్ళు మన ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటారు. ఇక నేనేం చెప్తాను సుందరమ్మ, మొత్తానికి ఇద్దరు కొడుకులు పక్కింటి అక్క చెల్లెళ్ళని ప్రేమిస్తున్నారన్నమాట. నాన్న, నా పెళ్లి మరియు తమ్ముడి పెళ్లి గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. దయచేసి రామయ్య అంకుల్తో మాట్లాడండి నాన్న. అవునండి, వాడి మీద మీకెంత కోపమున్నా వాడు మన బిడ్డే కదా. పాపం, వాడంతలా అడుగుతున్నాడు కదా. వాడి కోసం మనం వెళ్ళి మాట్లాడదాం పదండి. సరే, నువ్వంతలా చెప్తున్నావు కాబట్టి పద, ఇప్పుడే వెళ్ళి రామయ్యతో మాట్లాడదాం. మొత్తానికి సోమయ్య, సుందరమ్మ, సూర్య, ప్రకాష్ నలుగురూ కలిసి పక్కనే ఉన్న రామయ్య ఇంటికెళ్లారు. రామయ్య వీళ్ళని చూసి, ఆ రండి సోమయ్య గారు, సుందరమ్మ గారు, ఏంటి అందరూ ఇలా వచ్చారు? రామయ్య, నీ కూతురు శ్వేత తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చాలా గర్వంగా అనిపించింది. అలాగే నా పెద్ద కొడుకు సూర్యాని నీ ఇంటికి ఇల్లరికం పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్వేతాని సూర్యకిచ్చి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఉందా? ఆ మాట వినగానే రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. శ్వేత వంటింటి లోపలి నుండి ఆ మాటలు విని షాక్తో అలా నిలబడిపోయింది. సూర్య తన కోసం ఇంత పెద్ద త్యాగానికి ఒప్పుకున్నాడా అని ఆమె మనసు ఉప్పొంగిపోయింది. సోమయ్య గారు, మీరీ మాట నిజంగానే అంటున్నారా? మీ పెద్ద కొడుకుని మా ఇంటికి పంపిస్తారా? నేను నమ్మలేకపోతున్నానండి. అవును రామయ్య, అంతేకాదు మా చిన్న కొడుకు ప్రకాష్కి మీ చిన్న కూతురు గీతానిచ్చి పెళ్లి చేయగలవా? ఈ ఇద్దరక్క చెల్లెళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటూ చిలకా గోరింకల్లా ఉంటారు. ఏమంటావు? రామయ్య సంతోషంతో మంచం మీద నుండి లేచి సోమయ్యని గట్టిగా హత్తుకున్నాడు. శ్వేత నెమ్మదిగా హాల్లోకొచ్చింది. సూర్య ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. శ్వేత కళ్ళలో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. సూర్య గారు, నా కోసం మీరింత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మీరు నా కళ్ళకి దేవుడిలా కనిపిస్తున్నారు. శ్వేత, నీ తండ్రి నీకెంత ముఖ్యమో నీ సంతోషం నాకంత ముఖ్యం. నీకోసం నేనేమైనా చేస్తాను. ఇక నుండి మీ నాన్నని మా నాన్నలా చూసుకుంటాను. సూర్య మాటలకి శ్వేత ఆనందించింది. మొత్తానికి పెళ్లి ముహూర్తాలు నిశ్చయమయ్యాయి. పులిచింతపురం గ్రామంలో ఒకే ఒక కళ్యాణ మండపంలో అక్క చెల్లెళ్ల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్వేత మెడలో సూర్య మూడుముళ్ళు వెయ్యగా, గీతా మెడలో ప్రకాష్ మంగళసూత్ర ధారణ చేశాడు. పెద్ద కూతురు శ్వేత కోసం పక్కింటి సూర్య ఇల్లరికం రాగా, చిన్న కూతురు గీత పక్కింటికి కోడలిగా వెళ్ళింది. ఇరుగు పొరుగు ఇళ్లే కావడంతో పగటిపూట ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉన్నారు. కానీ బయట కనిపిస్తున్నంత ప్రశాంతత మాత్రం లోపల లేదు. ఇల్లరికమనే మాటకు సమాజమిచ్చే వింత అర్థాలు సూర్య మనసును మెల్లిగా తొలచటం మొదలెట్టాయి. ఓ రోజు ఉదయం భారమైన గొంతుతో రామయ్య, సూర్యబాబు, ఒక్క నిమిషం ఇలా రా. సూర్య రామయ్య మంచం దగ్గరికొచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే వినయం, గౌరవం ఉన్నాయి. ఏంటంకుల్,
మళ్ళీ ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అబే, నాకేం పర్లేదు బాబు. నా మనసే బాగోలేదు. నిన్ను చూస్తుంటే ప్రతిరోజు నా గుండెలో ఏదో రాయి పడుతున్నట్టుగా ఉంది. ఎంతైనా నువ్వు పక్కింటి పెద్ద కొడుకువి. మీ నాన్నకి పొలం పనుల్లో తోడుగా ఉండాల్సిన వాడివి. ఇక్కడ నా కోసం, నా కూతురి కోసం ఇల్లరికం వచ్చేసావు. ఊళ్ళో వాళ్ళంతా నిన్ను చూసి ఇల్లరికపు అల్లుడు అని వెటకారంగా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది బాబు. అంకుల్, నేనొక విషయం చెప్పనా మీకు? నేను ఇల్లరికం వచ్చానని మీరెందుకు అనుకుంటున్నారు? నేను ఇల్లరికం రాలేదు అంకుల్. మీ పెద్ద కొడుకు పోయాడని బాధపడుతుంటారుగా, ఆ కొడుకు స్థానంలో నేను వచ్చాననుకోండి. అయినా పక్కింటి నుండి ఈ పక్కింటికి రావడానికి ఇల్లరికం అనే పెద్ద పేరెందుకు చెప్పండి? పొద్దున్నే లేచి మా నాన్న పొలం పనులు కూడా నేనే చూసుకుంటున్నాను కదా. అలా కాదు సూర్య. సమాజం నిన్ను ఇల్లరికమల్లుడిగానే చూస్తుంది గాని కొడుకుగా చూడదు కదా. రేపు పొద్దున నీకు పుట్టబోయే పిల్లలు కూడా నా ఇంటి పేరుతోనే బ్రతకాలి కదా. అది నీకు నీ కుటుంబానికి అవమానం కాదా? శ్వేత వంటగదిలో నుండి హాల్లోకొచ్చింది. ఆమె ముఖంలో కూడా కొద్దిగా బాధుంది. కాని ఆమె సూర్య మాటలకి మనసులోనే మురిసిపోయింది. నాన్న, నువ్వెందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి విషయాలు మాట్లాడి టెన్షన్ పడుతున్నావు? సూర్య ఎంత మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చారో మీకు తెలుసుగా. ఆయన ఎప్పుడూ ఇల్లరిక మల్లుడిలా ప్రవర్తించనే లేదు. నన్ను, మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీరిలా బాధపడితే ఆయన మనసు కూడా విరిగిపోతుంది కదా నాన్న. అవునంకుల్, శ్వేత చెప్పింది కూడా నిజమే. నాకెలాంటి ఇబ్బంది లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవటమే నాకు ముఖ్యం. సరే, నేను పొలానికి వెళ్ళొస్తాను. శ్వేత, మావయ్యకి టైంకి మందులివ్వు. సూర్య బయటకి నడిచాడు. సూర్య, మా నాన్నన్న మాటలు విని ఏమీ అనుకోకండి. ఆయనకి మీ మీదున్న విపరీతమైన ప్రేమే ఆ ఆందోళనకి కారణం. అరే శ్వేత, నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? మీ నాన్న మాటలకి నేను అస్సలు బాధపడను. సరేలే, పొలానికి ఆలస్యం అవుతుంది, వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సూర్య పొలానికి వెళ్ళిపోయాడు. మరోవైపు పక్కింటి సోమయ్య ఇంట్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. గీత పెరట్లో గిన్నెలు తోముతోంది. సుందరమ్మ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ విసుగ్గా ఉంది. యావండి, నేను చెప్పేది కాస్త వినండి. మన పెద్ద కొడుకు సూర్య ఆ పక్కింటి పిల్లకి మొగుడు కాకముందు మన ఇంట్లో ఎలా ఉండేవాడు? పొద్దున్నే లేచి పొలానికెళ్ళి అన్నీ తనే చూసుకునేవాడు. ఇప్పుడు చూడండి, వాడా ఇంటికి అల్లుడయ్యాక మన ఇల్లు బోసిపోయింది. ఈ చిన్నోడు ప్రకాష్కి అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలీదు. పట్నంలో చదువుకున్నాడని నవాబులా పడుకుంటాడు. మన పనులన్నీ ఇప్పుడు ఎవరు చెయ్యాలి మరి? హ, ఏం చేస్తాం సుందరమ్మ. సూర్య ఆ శ్వేత కోసం ఇల్లరికం వెళ్తానంటే మనమే కదా ఒప్పుకున్నది. ఇప్పుడు బాధపడితే ఏం లాభం? నిజమే, కానీ పెద్ద కొడుకు లేని లోటు ఈ కోడలు తీర్చగలదా? అసలు రావయ్యకున్న ఆస్తెంత? మన పెద్ద కొడుకు జీవితాంతం వాళ్ళింట్లో సేవకుడిలా పడుండాలా? ఇది చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నేను. అప్పుడే ప్రకాష్ నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ హాల్లోకొచ్చాడు. ఏంటమ్మా, పొద్దునే లేచి అన్నయ్య మీద పడేడుస్తున్నావు? అన్నయ్య పక్కింట్లోనే కదా ఉన్నాడు. ఎక్కడో అమెరికా వెళ్ళిపోలేదుగా. నోరు మూసుకోరా ప్రకాషు. నీకేం తెలుసు? మీ అన్నయ్య తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకుని ఇల్లరికం వెళ్ళాడు. వాడక్కడ పడే బాధ నీకేం తెలుస్తుంది? అయినా నువ్వెప్పుడైనా పొలానికి వెళ్ళావా? అన్నయ్య లేకపోతే మన పొలం పనులు ఎలా సాగుతాయిరా? నువ్వెప్పుడు చూసినా ఆ పట్నం ఉద్యోగం అంటూ తిరుగుతావు. అమ్మా, నేను చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదుగా. అన్నయ్యకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వాడు చూసుకుంటున్నాడు. సరేలే ప్రకాశం, ఈరోజు పొలానికి కొద్దిగా నీళ్లు పెట్టాలి. నీ అన్నయ్య సూర్యకి ఫోన్ చేసి ఒకసారి పొలానికి వెళ్ళమను. అలాగేలే నాన్న, ఇప్పుడే కాల్ చేస్తా. ప్రకాష్ సూర్యకి ఫోన్ చేశాడు. సూర్య అప్పటికే పొలం గట్టు మీద నిలబడి రామయ్య పొలానికి నీళ్లు పెడుతున్నాడు. హలో ప్రకాష్, చెప్పురా, ఏంటి విషయం? అన్నయ్య, నాన్న ఫోన్ చేయమన్నారు. మన పొలానికి ఈరోజు నీళ్లు పెట్టాలిగా, నువ్వు ఓసారి వెళ్తావా? ప్రకాష్, నేనిప్పుడు రామయ్య అంకుల్ పొలంలో ఉన్నానురా. ఇక్కడ కరెంట్ ఇప్పుడే వచ్చింది. నీళ్లు పెట్టడం పూర్తి కావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది.
నువ్వు కాస్త పొలానికి వెళ్ళి ఆ మోటార్ ఆన్ చేయొచ్చుగా. అబ్బా అన్నయ్య, నీకు తెలుసుగా నాకు ఆ మోటార్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలీదు. అక్కడ బురదలో నేను నడవలేను. సర్లేరా, నేనిక్కడ పని పూర్తి చేసుకొని అటు వెళ్తానులే. నాన్నకి చెప్పు కంగారు పడొద్దని. సూర్య ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న ఒక వ్యవసాయ కూలి సూర్య వైపు చూసి నవ్వుతూ, ఏటి సూర్యబాబు, ఇల్లరికం వచ్చాక కూడా సొంతింటి పనులు వదలట్లేదు. ఆ ఇంట్లో పనులు ఈ ఇంట్లో పనులు రెండు నీ నెత్తిన పడ్డాయా? ఇల్లరికం అల్లుడికి డబుల్ డ్యూటీ అన్నమాట. సూర్య ఆ మాటలకి లోలోపల నొచ్చుకున్నా పైకి మాత్రం నవ్వాడు. అదేం లేదు భీమన్నా, పక్క పొలాలే కదా. నాన్న వయసు అయిపోతుందిగా, తమ్ముడికి పనులు తెలియవు, అందుకే నేనే చూసుకుంటున్నా. ఎంతైనా నువ్వు పారా ఇంటి వాడివి అయిపోయావు కదా సూర్యబాబు. రేపు మీ నాన్న ఆస్తి పంపకాలు చేస్తే నీకు ఇల్లరికం ఎళ్ళవని భాగం తక్కువ ఇస్తారేమో, జాగ్రత్త మరి. సూర్య ఆ మాటలు విని విననట్టుగానే వెళ్ళిపోయాడు. కాని భీమన్న అన్న మాటలు అతని మనసులో ఒక బలమైన ఆలోచన రేకెత్తించాయి. మధ్యాహ్నం వేళ శ్వేత గీత ఇద్దరూ పెరటి గోడ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. గీతా మొహం కొంచెం డల్గా ఉంది. గీతా, ఏమైందే ముఖం అలా పెట్టావు? అత్తరింట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? అత్తయ్య గారు నిన్నేమైనా అన్నారా? ఏం లేదక్క, అత్తయ్య గారు నన్నేమనలేదు. కానీ బావగారు ఇల్లరికం వచ్చిన విషయం గురించే ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. బావగారు వెళ్ళిపోయాక ఇంట్లో పనులు చేసేవాళ్లు లేరని అత్తయ్య నన్ను ప్రకాష్ని తిడుతుంది. గీతా, నువ్వేం బాధపడకు. సూర్య గారెంత గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారో మనకి తెలుసు కదా. నాన్న ఆరోగ్యం కోసం ఆయన ఇల్లరికం వచ్చారు. అత్తయ్య గారికి కొన్నాళ్లకు అంతా అర్థమవుతుందిలే. నువ్వు ప్రకాష్తో సంతోషంగా ఉండు. నాకు ప్రకాష్తో ఎలాంటి ఇబ్బంది లేదక్కా, ఆయన నన్ను బానే చూసుకుంటున్నారు. కానీ అత్తయ్య గారు ఈ మధ్య ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నారక్కా. బావగారు ఇల్లరికం వెళ్లారు కాబట్టి మనింట ఆస్తంతా ప్రకాష్కే చెందాలని అత్తయ్య పట్టుబడుతున్నారు. ఆ మాట వినగానే శ్వేత షాక్ అయింది. ఏంటి, ఆస్తి పంపకాలా? పెళ్ళై ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే ఆస్తి గొడవలు మొదలయ్యాయా? సూర్య ఆ ఇంటి పెద్ద కొడుకు కాదా? ఆయనకి భాగం ఇవ్వరా ఏంటి? అత్తయ్య ఉద్దేశమైతే అదే అక్క. ఇల్లరికం వెళ్లిన అల్లుడికి తండ్రి ఆస్తిలో భాగం ఎందుకని అంటుంది అత్తయ్య. ఈ విషయం బావకి తెలిస్తే ఎంత బాధపడతారో కదా. అవును గీత, సూర్య గారు చాలా సున్నితమైన మనసున్నవారు. ఆయన డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయనకి దక్కాల్సిన హక్కు దక్కకపోతే అది అవమానమే కదా. సరే, నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. గీత వెళ్ళిపోయింది. శ్వేత హాల్లోకొచ్చి రామయ్య పక్కన కూర్చుంది. రామయ్య కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. శ్వేత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తల్లి. చెప్పండి నాన్న, ఏంటంత సీరియస్గా ఉన్నారు? మన సూర్య చాలా మంచివాడు. మన కోసం ఇల్లరికం వచ్చేశాడు. కానీ సమాజంలో అతనికి ఒక హోదా ఉండాలి కదా. అందుకే నాకున్న ఈ 5 ఎకరాల పొలాన్ని సూర్య పేరు మీద రాసేయాలనుకుంటున్నాను తల్లి. అప్పుడే సూర్యకి ఈ ఇంట్లో భద్రత ఉంటుంది. సమాజం కూడా అతన్ని గౌరవిస్తుంది. అన్నా, అంత పెద్ద నిర్ణయం ఇప్పుడే ఎందుకు నాన్న? సూర్య గారు డబ్బు కోసం రాలేదుగా. ఆయనకి ఆస్తి మీద అసలు ఆశ లేదు నాన్నా. సూర్యకి ఆశ లేకపోవచ్చు తల్లి, కానీ అది నా బాధ్యత. రేపొద్దున నేను లేకపోతే అతని పరిస్థితి ఏంటి? తన సొంత ఇంట్లో ఆస్తి ఇవ్వకపోతే రోడ్డున పడాల్సిందేనా? అందుకే నా నిర్ణయం తల్లి ఇది. రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్కెళ్ళి రాసిచ్చేస్తాను. సూర్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. రామయ్య అన్న మాటలు అతని చెవిన పడ్డాయి. వద్దంకుల్, దయచేసి అలాంటి పని చేయకండి. రామయ్య శ్వేత ఇద్దరూ సూర్య వైపు చూశారు. అంకుల్, మీరు మీ ఆస్తి నా పేరు మీద రాస్తానంటే నేను చాలా బాధపడతాను. నేను మీ కూతురు శ్వేతని ప్రేమించాను. మీ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను. అందుకోసమే ఇల్లరికం వచ్చాను తప్ప మీ 5 ఎకరాల పొలం కోసం కాదు. మీరు గనక ఆ పొలాన్ని నా పేరు మీద రాస్తే ఊళ్ళో వాళ్ళంతా సూర్య ఆస్తి కోసమే ఇల్లరికం వెళ్ళాడని మాట్లాడుకుంటారు. నా ప్రాణం పోయినా ఆ నింద నేను భరించలేను అంకుల్. సూర్యబాబు, లోకం మాట్లాడే మాటలకి భయపడితే ఎలా?
నా కోసం నీ కన్నవాళ్లను వదులుకొని ఈ ఇంటికొచ్చావుగా. అలాంటప్పుడు నీ భవిష్యత్తు కోసం నేను ఆలోచించాలి కదా. నా భవిష్యత్తుకి ఏ డోకా లేదంకుల్. నా ఒంట్లో కష్టపడే సత్తు ఉంది. మీ ఆస్తి ఎప్పటికీ శ్వేతా గీతలదే. అయినా ఆస్తిలో గీతకి కూడా సగం భాగం ఉంటుంది కదా. ఆస్తి విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు. ప్లీజ్ అంకుల్, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. సూర్య మాటలకు రామయ్య కళ్ళు చెమర్చాయి. శ్వేత కళ్ళలో సూర్య మీద ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. ఆ రాత్రి సోమయ్య ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. సుందరమ్మ సోమయ్యల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ప్రకాష్ గీత ఇద్దరూ తమ గదిలో నిశ్శబ్దంగా వింటున్నారు. యావండి, రేపే మనం లాయర్ని పిలిచి మనకున్న 10 ఎకరాల పొలాన్ని ప్రకాష్ పేరు మీద రాసేయాలి. పెద్దోడు సూర్య ఎలాగూ వాడికి వాడి ఇల్లరికం వెళ్ళిపోయాడు. పైగా మన పొలాన్ని వాడిది వరకట్లా పట్టించుకోవట్లేదు. వాడికి మనకంటే వాడి అత్త మామ అంటేనే గౌరవం ఎక్కువ. కాబట్టి వాడికి ఇక ఈ ఆస్తితో ఎలాంటి సంబంధము లేదు. సుందరమ్మా, నోరు మూసుకో. సూర్య మన ఇంటి పెద్ద కొడుకు. ఇలరికం వెళ్ళడంతో వాడు మన శత్రువైపోయాడా ఏంటి? వాడికి కూడా మనకున్న 10 ఎకరాల పొలంలో సమాన భాగం ఉంటుంది. నాకున్న 10 ఎకరాల పొలంలో 5 ఎకరాలు సూర్యకి, 5 ఎకరాలు ప్రకాష్కి చెందుతాయి. అదే న్యాయం. ఏంటి, సమాన భాగమా? వాడా రామయ్య 5 ఎకరాల పొలానికి వారసులయ్యాడుగా. ఆ ఆస్తంతా వాడికే వస్తుంది. మళ్ళీ మన ఆస్తిలో కూడా సగం ఇవ్వాలా? అలా అయితే నా చిన్న కొడుకు ప్రకాష్ పరిస్థితి ఏంటి? వాడు పేదవాడైపోవాలా? నేను ఒప్పుకోను. ఒకవేళ మీరు సూర్యకి భాగమిస్తే నేను బావిలో దూకుతాను. సుందరమ్మా, ఎందుకంత పిచ్చి మాటలు మాట్లాడతావు? సూర్య మన కొడుకు కాదా? వాడిప్పటికీ మన పొలం పనులు చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి మన ఆస్తి మీద ఆశ ఉంది కాబట్టి. రేపు ఆస్తి రాసిచ్చాక వాడు మన మొహం కూడా చూడడు. ప్రకాష్ మనతోనే ఉంటాడు, మనల్ని సాకుతాడు. అందుకే ఆస్తంతా ప్రకాష్కే దక్కాలి. గదిలో ఉన్న ప్రకాష్ బయటకొచ్చాడు. నాన్న, అమ్మ చెప్పేదానిలో కూడా నిజముంది కదా. అన్నయ్య అక్కడికి ఇల్లరికం వెళ్ళాడు కాబట్టి ఆ రామయ్య గారి ఆస్తంతా అన్నయ్యకే వస్తుంది. మరి మనకున్న ఆస్తి నాకే దక్కాలి కదా. సోమయ్య తన చిన్న కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయాడు. ప్రకాష్, నువ్వు కూడా ఇలా మాట్లాడతావనుకోలేదురా. మీ అన్నయ్య నీ కోసం ఎంత త్యాగం చేశాడో మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు నాన్న. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. అన్నయ్యకి అటు ఆస్తి వచ్చి ఇటు ఆస్తి వస్తే నేనే కదా నష్టపోయేది. గీత గది గుమ్మం దగ్గర నిలబడి భర్త మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భర్త ఇంత స్వార్థపరుడని ఆమె అనుకోలేదు. మరుసటి రోజు ఉదయం సూర్య సోమయ్య ఇంటికొచ్చాడు. రాత్రి జరిగిన గొడవ గురించి గీత ఉదయాన్నే శ్వేతకి చెప్పటం, శ్వేత ఆ విషయాన్ని సూర్యకి చెప్పడంతో సూర్య నేరుగా తండ్రి దగ్గరికొచ్చాడు. హాల్లో సోమయ్య, సుందరమ్మ, ప్రకాష్ కూర్చొని ఉన్నారు. నమస్కారం నాన్న. నమస్కారం అమ్మా. రా సూర్య, కూర్చో. ఏంటి రోజులా వచ్చావు? నాన్న, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. మీ ఆస్తి పంపకాల గురించి అమ్మా ప్రకాష్ కంగారు పడుతున్నారని తెలిసింది. నాన్న, నేను రామయ్య అంకుల్ ఇంట్లోనే ఉన్నాను, కానీ మీ కొడుకుగానే ఉన్నాను. అయినా మీకు భయం వద్దు. నాకు మన ఆస్తిలో 1 సెంటు భూమి కూడా వద్దు నాన్నా. ఆ మాట వినగానే సుందరమ్మ, ప్రకాష్ల ముఖాల్లో ఒక వింత సంతోషం. సోమయ్య మాత్రం దిగ్భ్రాంతికి గురయ్యాడు. సూర్య, ఏం మాట్లాడుతున్నావురా? నీ సొంత తండ్రి ఆస్తిని వదులుకుంటావా? అలా చేయటం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా ఒకసారి నేను చెప్పేది ఆలోచించు బాబు. రేపు నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు. నాన్న, నా వల్ల మన ఇంట్లో గొడవలు రావటం నాకు ఇష్టం లేదు. ప్రకాష్కి ఆస్తంతా కావాలని అంటున్నాడు కదా. తమ్ముణ్ణి ఆస్తంతా తీసుకోమను నాన్న. నా సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. కానీ నాన్న, నన్ను మాత్రం దూరం చేసుకోకండి. నాకదే చాలు. సుందరమ్మకి సూర్య ఇల్లరికం వెళ్లాడని కోపం మనసులో ఎక్కువగా ఉంది. దాంతో సూర్య కంటే ప్రకాష్ మీద సుందరమ్మ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. యావండి, చూసారా?
నా కొడుకు సూర్య ఎంత గొప్పవాడో, వాడికి తమ్ముడంటే ఎంత ప్రేమో చూసారా? సరేరా సూర్య, నువ్వు సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి రేపే లాయర్ని పిలిపించి పత్రాలు సిద్ధం చేయిస్తాను. ఆస్తి ప్రకాష్ పేరు మీదకి నువ్వు రిజిస్టర్ చేస్తే చాలు. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తా. కానీ నాకు మన కుటుంబం కలిసి ఉండటం ఇష్టం. మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. అది నాకు చాలు. అదే నాకు 1,00,00,000 రూపాయలతో సమానం. సూర్య కన్నీళ్లాపుకుంటూ పక్కింటికి నడిచాడు. అతని వెంటే గీత కూడా పరుగున వచ్చింది. బావా, ఎందుకు బావా ఇంత పెద్ద త్యాగం చేశావు? నా కోసం, ప్రకాష్ కోసం ఆ ఆస్తిని వదులుకుంటావా? ప్రకాష్ ఎంత స్వార్థంగా ప్రవర్తించాడో తెలీదు బావా నీకు. ప్రకాష్ ప్రవర్తించిన తీరు చూస్తే నాకే సిగ్గుగా ఉంది. దయచేసి ఆస్తిలో మీరు కూడా వాటా తీసుకోండి బావా. గీత, నువ్వు బాధపడకు. ప్రకాష్ నా తమ్ముడే కదా. వాడికి ఆస్తి కావాలంటే ఇచ్చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నువ్వు ప్రకాష్ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటే చాలు నాకు. శ్వేత నేను ఎలాగోలా బ్రతికేస్తా. నువ్వు ప్రకాష్తో గొడవ పడకు. అని చెప్పి సూర్య పక్కింటికి చేరుకున్నాడు. శ్వేత వాకిలి దగ్గరే సూర్య కోసం ఎదురు చూస్తుంది. సోమయ్య ఇంట్లో జరిగిన సంభాషణల్ని ఆమె అంతా వింది. సూర్య గారు, ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? మీ సొంత తల్లి, తమ్ముడు మిమ్మల్ని ఆస్తి లేకుండా రోడ్డున పడేయాలని చూస్తున్నారేంటి? అయినా మీరెందుకలా వాళ్ళని వదిలేస్తున్నారు? రేపు మన దగ్గర డబ్బు లేకపోతే ఈ లోకం మనల్ని పట్టించుకోదు. డబ్బున్నంత కాలమే మనకి అందరూ బంధువులవుతారు. శ్వేత, డబ్బు ఆస్తి శాశ్వతం కాదు. మన ప్రేమ బంధాలే శాశ్వతం. నా ఆస్తి పోయినా పర్లేదు, కానీ బంధాలు పోతే మనం మళ్ళీ వాటిని తిరిగి నిర్మించుకోవటం చాలా కష్టం. అయినా ఆస్తి పోతున్నందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే నా పక్కన నువ్వున్నావు కదా, అదే నాకు కొండంత బలం. అవును సూర్య గారు, కష్టమైన సుఖమైన ఏదైనా నేను మీతోనే ఉంటాను. మనం కష్టపడి పని చేద్దాం. మనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుందాం. రేపు మా నాన్న ఆస్తిని కూడా నేను వద్దని చెప్తాను. మనం ఎవ్వరి ఆస్తి లేకుండానే బ్రతికి చూపిద్దాం. సూర్య శ్వేత పట్టుదల చూసి మురిసిపోయాడు. మరుసటి రోజు సోమయ్య ఇంటికి లాయర్ వచ్చాడు. సూర్య తన వాటాగా వచ్చే ఇంటి ఆస్తిని తమ్ముడు ప్రకాష్ పేరు మీద రాసిస్తూ దస్తావేజులపై సంతకం చేశాడు. సోమయ్య కన్నీళ్లతో ఆ సంతకాలు చూశాడు. సుందరమ్మ, ప్రకాష్ల ముఖాల్లో ఆస్తి దక్కిందన్న గర్వం తాండవిస్తోంది. దస్తావేజులు పూర్తయ్యాక లాయర్ వెళ్ళిపోయాడు. అన్నయ్య, థ్యాంక్స్ రా. నువ్వు చాలా మంచివాడివి. నువ్వింత ఈజీగా ఆస్తి నాకు రాసిస్తావని నేను అనుకోలేదు. ప్రకాష్, ఆస్తి వచ్చింది కదా, అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో. గీతాని ఎప్పుడూ ఏడిపించుకో. మనం ఎప్పటిలాగే కలిసుందాం. నాకంతే చాలు అని చెప్పి సూర్య బయటికి నడిచాడు. కాని ఆస్తి దక్కిన ఆనందం సోమయ్య కుటుంబంలో ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రకాష్కి పట్నంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు పట్నంలో ఇల్లు కొనడానికి భారీగా డబ్బు అవసరమైంది. ప్రకాష్ తన తల్లి సుందరమ్మతో కలిసి కొత్త ప్లాన్ వేశాడు. అమ్మా, మన 10 ఎకరాల పొలంలో 5 ఎకరాలు అమ్మేస్తే పట్నంలో ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ కట్టొచ్చు. ఇంతకాలం వ్యవసాయంలో మనకి పెద్దగా లాభాలేం రాలేదుగా. అయినా ఈ కాలంలో వ్యవసాయం ఎలాగూ దండగ కదా. అవునరా ప్రకాష్, వ్యవసాయంలో ఏముంది కష్టం తప్ప. ఎంత కష్టపడ్డా ఏడాదికి 10-12 కంటే ఎక్కువగా మిగలట్లేదు. నువ్వు చెప్పినట్టు మనం పొలం అమ్మేద్దాంలే. ప్రకాష్, సుందరమ్మ ఈ విషయం సోమయ్యకి చెప్పారు. సోమయ్య ఈ నిర్ణయానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. వద్దు ప్రకాష్, ఆ పొలం మన తాతల కాలం నాటిది. దాన్ని అమ్మడానికి వీల్లేదు. అయినా సూర్య కష్టపడి ఆ పొలాన్ని సాగు చేస్తున్నాడుగా. నాన్న, ఆస్తి ఇప్పుడు నా పేరు మీద ఉంది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అన్నయ్యకి ఇందులో ఎలాంటి హక్కు లేదు. అయినా అన్నయ్య నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే ఆ భూమి ఇప్పుడు నాది కదా. అది నీ భూమి కావచ్చు, కానీ మీ అన్నయ్య నీ నుండి ఏం ఆశించకుండా నీ కోసం ఆ భూమిని ఉచితంగా రాసిచ్చాడు. నువ్విప్పుడు వాడు సాగు చేసి ఆ భూమిని అమ్మేస్తావా? అది నీకు సిగ్గుగా లేదు? లేదు, నా భూమి నా ఇష్టం. సూర్య కష్టపడి సాగు చేస్తున్న పొలాన్ని ప్రకాష్ అమ్మబోతున్నాడని తెలిసి ఊళ్ళో పెద్ద సంచలనంగా మారింది.
రామయ్య అందుకు చాలా బాధపడ్డాడు. సూర్య బాబు, చూసావా నీ తమ్ముడు ఎంత పని చేస్తున్నాడో? నువ్వు కష్టపడి సాగు చేసిన పొలాన్ని అమ్మేస్తున్నాడు. ఇప్పుడైనా నా మాట విను, నా ఆస్తి నీ పేరు మీద రాసుకో. రామయ్య మాటలకి సూర్య నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఈ ఆస్తి గొడవలు ఇరు కుటుంబాల మధ్య మరింత దూరం పెంచాయి. ఇల్లరికం వచ్చిన సూర్యాని సమాజం మరింత హీనంగా చూడ్డం మొదలెట్టింది. ఇల్లరికం ఇంట్లో సూర్య పరాన్నజీవిలా పడున్నాడని వెక్కిరించసాగారు. పులిచింతాపురం గ్రామంలో భానుడి ప్రతాపానికి ఎండలు మండిపోతున్నాయి. రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జలంగా మారాయి. కాని సోమయ్య ఇంట్లో వాతావరణం ఆ ఎండ కంటే వేడిగా, ఉత్కంఠభరితంగా ఉంది. పెద్ద కొడుకు సూర్య పక్కింటికి ఇల్లరికం వెళ్ళిపోయిన తరువాత చిన్న కొడుకు ప్రకాష్ గర్వంతో ఊగిపోతున్నాడు. 10 ఎకరాల తాతల నాటి పొలాన్ని ఎలాగోలా తన పేరిట రాయించుకున్న ప్రకాష్ ఇప్పుడు అందులో సగం అమ్మేసి పట్నంలో లగ్జరీ ఫ్లాట్ కొనాలని కలలు కంటున్నాడు. సుందరమ్మ కూడా కొడుకు పట్టుదల చూసి లోలోపల భయపడుతున్నా పైకి మాత్రం ప్రకాష్ని వెనకేసుకొస్తూ గీతాతో గొడవ పడుతుంది. ఆ రోజు ఉదయం సోమయ్య గదిలో ప్రకాష్ ఒక ఫైల్ పట్టుకొని తండ్రి మంచం ముందు కఠినంగా నిలబడ్డాడు. నాన్న, నేను చెప్పేది కాస్త విను. నువ్వు కూడా సంతకం పెడితేనే మన భూమి అమ్మొచ్చు. ఆ తహసీల్దారు గారు చెప్పారు. దయచేసి దస్తావేజుల మీద సంతకం పెట్టు నాన్నా. 5 ఎకరాల పొలం అమ్మేయడానికి అగ్రిమెంట్ రెడీ అయిపోయింది. మన భూమి కొనేవాడు ఇప్పుడే అడ్వాన్స్ డబ్బు పట్టుకుని ఊరి చివర రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. నువ్వు సంతకం పెట్టకపోతే ఆ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. తొందరగా పెట్టు నాన్నా. ఓయ్ ప్రకాష్, నన్ను చంపేసి తీసుకోరా నా పొలాన్ని. నా ఊపిరున్నంత కాలం మా తాతల నాటి భూమిని అమ్మనివ్వన్రా. ఆ పొలం మన కుటుంబానికి ప్రాణం. నేను మీ అన్నయ్య సూర్య రాత్రి పగలు బురదలో కష్టపడి చెమటోడ్చి పండించిన నేల అది. దాన్నెలా అమ్ముతావురా? కన్న తండ్రి ప్రాణం కంటే ఆ పట్నం బిల్డింగే ఎక్కువైందారా నీకు? నాన్న, నువ్వు మళ్ళీ పాత కలపు సెంటిమెంట్లు మాట్లాడకు. ఆ అన్నయ్య గురించి నా దగ్గర అసలు మాట్లాడొద్దు ఇంకా. వాడెలాగో ఆ పక్కింటి ఆస్తి కోసం ఇక్కడ ఆస్తి వదులుకొని సంతకం పెట్టేశాడుగా. ఇప్పుడు ఈ పొలం నా ఇష్టం. నా పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాక నాకు నచ్చినట్టే చేసుకుంటాను. పట్నంలో నాకు పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ లగ్జరీ ఫ్లాట్ కొనడానికి డౌన్ పేమెంట్ కట్టాలి. ఈ బురదలో, ఈ పల్లెటూరి దరిద్రంలో నా జీవితాంతం పడుండలేను నేను. చదువుకున్న నన్ను ఇక్కడే పడుండమంటే మరి నా భవిష్యత్ ఏమైపోవాలి? గదిగుమ్మం దగ్గర నిలబడిన గీత ఈ మాటలు విని ఆవేశంగా లోపలికొచ్చింది. ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రకాష్, అసలు నీకు మనసనేది ఉందా లేదా? మీ నాన్నగారు అంతగా చెప్తున్నా అర్థం కావట్లేదా నీకు? ఈ భూమి అమ్మటం వల్ల ఆయన మనసు బాధపడి ఆయన ఆరోగ్యం చెడితే బాధ్యులెవరు? మీ నాన్న మాట కంటే నీకు భూమి ఎక్కువైపోయిందా? నీకు ఉద్యోగం వచ్చింది, పట్నం వెళ్ళు, ఎవరు వద్దనరు. కాని మన పొలాన్నెందుకు అమ్మడం? సూర్య బావగారు ఆస్తి మీద ఆశ లేక నీకు భూమి ఇవ్వడానికి సంతకం పెట్టారు. అంతే తప్ప నిన్నిలా తాతల నాటి భూమిని వేరే వాళ్ల పాలు చేయమని కాదు. నోరు మూసుకో గీత. నువ్వు నా భార్యవని మర్చిపోతున్నావా? నా అభివృద్ధిని చూసి సంతోషించాల్సింది పోయి పక్కింటి వాళ్ళెలా మాట్లాడతావేంటి? ఆ సూర్యగాడు ఇల్లరికం వెళ్ళి పెద్ద త్యాగమూర్తిలాగా బిల్డప్ ఇస్తున్నాడు. వాడికి లేని నొప్పి నీకెందుకు? ఈ ఇంట్లో నా మాటే నడవాలి. నువ్వెక్కువగా మాట్లాడితే బాగోదు చెప్తున్నా. ఆ భూమి అమ్మి పట్నంలో ఫ్లాట్ కొంటే మనమే కదా రేపు డెవలప్ అయ్యేది. ఇక్కడ భూమికి పెద్ద విలువేం లేదు. అదే పట్నంలో భూమికి రోజు రోజుకి విలువ పెరుగుతుంది గాని తగ్గదు. సుందరమ్మకి కూడా అలా భూమి అమ్మటం నచ్చలేదు. కానీ ఆమెకి తన చిన్న కొడుకు ప్రకాష్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమె కళ్ళు మూసుకుపోయేలా చేశాయి. అవునులే గీత, ప్రకాష్ చెప్పేదానిలో కూడా నిజముందిగా. పట్నంలో భూమి ఇల్లు కొంటే రేపు మనకే కదా లాభం. అయినా మన ఆస్తమ్మితే పక్కోళ్ళకెందుకంత బాధ? ఇల్లరికం వెళ్ళిన పెద్దోడు నోరు మూసుకొనున్నప్పుడు నువ్వెందుకింత గొడవ చేస్తున్నావు? నువ్వు కూడా ప్రకాష్ చెప్పినట్టే విను. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? సూర్యాబావ వెళ్ళిపోయాక మీ చిన్న కొడుకు మిమ్మల్ని బాగా చూసుకుంటాడని మురిసిపోతున్నారు కదా.
కానీ ఆయన ఎంత స్వార్థపరుడో మీకు తొందరలోనే అర్థమవుతుంది. కన్న తండ్రి మాట కంటే పట్నం బిల్డింగే ఎక్కువ అనుకునే కొడుకు రేపు మిమ్మల్ని ఎలా చూసుకుంటారత్తయ్యా? ఆస్తి గర్వంతో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. రేపు ప్రకాష్ వల్ల రోడ్డున పడిపోతే గాని మీకు బుద్ధి రాదు. గీత మాటలకు సుందరమ్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. కాని ప్రకాష్ మాత్రం వినలేదు. సోమయ్య నిస్సహాయంగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు కార్చాడు. మరోవైపు పక్కింటి రామయ్య ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. సూర్య పొలం నుండి అలసిపోయొచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శ్వేత అతనికి చెంబుతో మంచినీళ్లందించింది. రామయ్య మంచం మీద కూర్చొని సూర్య వైపు ఎంతో ప్రేమగా గర్వంగా చూస్తున్నాడు. బాబు సూర్య, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఇందాక చూసినప్పుడు గీత కూడా చాలా కంగారుగా కనిపించింది. ఈ మధ్య సోమయ్య ఆరోగ్యం చెడిందంటగా. ప్రకాష్ పొలం అమ్మేస్తున్నాడని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న వద్దని చెప్పినా ప్రకాష్ వినటం లేదంట. నువ్వోసారి వెళ్ళి నీ తండ్రిని చూసా బాబు. ఆయన నీకోసమే పరితపించిపోతుంటాడు. వద్దంకుల్, నేనక్కడికెళ్తే నా తల్లి తమ్ముడు నేను మళ్ళీ ఆస్తిలో భాగం అడగడానికి వచ్చాననుకుంటారు. నేను సంతకం పెట్టేసి వచ్చేశాను కదా. వాళ్ళ నిర్ణయాల్లో నేను తలదూర్చటం బాగుండదు. నా వల్ల వాళ్ళ ఇల్లు మళ్ళీ అల్లకల్లోలం కావటం నాకు ఇష్టం లేదంకుల్. సూర్య గారు, ఆస్తి కంటే బంధాలు ముఖ్యమని ఎప్పుడు చెప్పే మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? అత్తయ్య గారు, ప్రకాష్ మిమ్మల్ని ఏమన్నా సరే, మావయ్య గారు మీ తండ్రి కదా. కన్న తండ్రి బాధపడుతుంటే మీరు చూస్తూ ఎలా ఉండగలరు? వెళ్ళండి సూర్య గారు. మీ నాన్నకి ధైర్యం చెప్పి మీ తమ్ముడిని ఆ భూమి అమ్మొద్దని చెప్పండి. కావాలంటే మేం కూడా మీతో పాటొస్తాం. శ్వేత, నాన్నగారు ఆ పొలాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ప్రకాష్ దాన్ని నమ్మేస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. కానీ నా చేతులు కట్టేసున్నాయి శ్వేత. నేను ఆస్తి వద్దని సంతకం పెట్టొచ్చిన రోజు నుండే భూమిపైన నా హక్కులన్నీ కోల్పోయాను. ఇప్పుడు నేను వెళ్తే గొడవలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. లేదు సూర్యబాబు, నువ్వు వెళ్ళాలి. ఒక కొడుకు కాని తండ్రికి అండగా నిలబడాల్సిన సమయం ఇది. లోకంలో ఎవరేమనుకున్నా పర్వాలేదు. కన్న తండ్రి కన్నీళ్లు తుడవటం కొడుకు బాధ్యత. వెళ్ళు బాబు, వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అశాంతిని పారద్రోలి అందరినీ సముదాయించు. సూర్య ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో పక్కింట్లో పెద్ద కేకలు, గొడవలు వినిపించాయి. సూర్య, శ్వేత, రామయ్య ముగ్గురు కంగారుగా పక్కింటి వైపు చూశారు. గడప దాటి బయటకొచ్చే కేకలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సోమయ్య ఇంటి ముందు ఒక పెద్ద లగ్జరీ కార్ ఆగింది. అందులో నుండి రౌడీల్లాంటి మనుషులు దిగారు. వాళ్లతో పాటు పట్టణానికి చెందిన క్రూరమైన వడ్డీ వ్యాపారి లింగరాజు దిగాడు. వాళ్ళు సోమయ్య ఇంటి వాకిల్లోకొచ్చి గట్టిగా అరవటం మొదలెట్టారు. ఒరే ప్రకాష్, బయటకు రారా. నీ అప్పు లెక్కలు, డబ్బుల లెక్కలు ఈ రోజే తేలాలి. డబ్బు తీసుకొని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? ఎక్కడున్నావు? బయటికి రారా వెధవా. నా డబ్బు లెక్క ఈ రోజుతో తేలకపోతే నీ ఇల్లు, పొలం అన్నీ మా పేరిట రాయాల్సి వస్తుంది, జాగ్రత్త. సుందరమ్మ, గీత కంగారుగా బయటకొచ్చారు. ప్రకాష్ కూడా వణుకుతూ వెనక నుండి బయటకొచ్చాడు. అతని ముఖం పాలిపోయింది. ఏంటి బాబూ, ఎవరు మీరు? మా ఇంటికొచ్చేందుకు గొడవ చేస్తున్నారు? మా ప్రకాష్కి మీకు ఏంటి సంబంధం? నా కొడుకు ప్రకాష్ పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడుగా, వాడే మప్పులు చేశాడు. ఓహో ముసలమ్మా, నీకు అసలు విషయం తెలీదా? నీ కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి సిటీలో పెద్ద దందా మొదలెట్టాడు. జల్సాలకి, విలాసాలకి జీవితం అలవాటు పడి మీ కొడుకు మా దగ్గర 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. వాడు మీతో చెప్పుకు తిరుగుతున్న ఉద్యోగం కూడా ఎప్పుడో ఊడిపోయింది. ఇప్పుడు వాడు తీసుకున్న అప్పుకి వడ్డీతో కలిపి 50 లక్షలు కట్టకపోతే వాణ్ణి ఈ రోజే జైలుకు పంపిస్తాను. ఆ మాట వినగానే సుందరమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆమె ఒక్కసారిగా కింద పడిపోబోతుంటే గీత పట్టుకుంది. ప్రకాష్, ఏంటిది? నిజమేనా వాళ్ళు చెప్పేది? నువ్వు ఉద్యోగం పోగొట్టుకుని 50 లక్షలు అప్పు చేశావా? అందుకేనా పొలాన్ని నమ్మడానికి ఇంతలా పట్టుబట్టావు?
మమ్మల్ని అందరినీ ఉద్యోగం పేరుతో మోసం చేస్తున్నావా? అవును గీత, అమ్మా నన్ను క్షమించు. పట్నంలో నా విలాసమైన జీవితానికి అలవాటు పడి మొత్తం డబ్బు పోగొట్టుకున్నాను. నా తిరుగుళ్ళ వల్ల నా ఉద్యోగం కూడా పోయింది. ఈ అప్పులు తీర్చకపోతే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారమ్మా. అందుకే ఈ పొలం అమ్మి వీళ్ళకి కట్టేద్దామనుకున్నాను. నన్ను కాపాడండమ్మా ప్లీజ్, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారమ్మా. అదే సమయంలో అక్కడే ఉన్న సోమయ్య తన కొడుకు మోసగాడని 50 లక్షల రూపాయల అప్పున్నాడన్న నిజం వినగానే గుండె పట్టుకొని ఒక్కసారిగా కుప్పకొలిపోయాడు. సోమయ్య కింద పడటం చూసిన గీత, మావయ్య గారు, మావయ్య గారు, అయ్యయ్యో అక్కడ చూడండి, మావయ్య గారు కింద పడిపోయారు. ఆ అరుపులకి అప్పుడే సూర్య, శ్వేత, రామయ్య ముగ్గురు సోమయ్య ఇంటికొచ్చారు. సూర్య తండ్రి కింద పడిపోవడం చూసి ఒక్క ఉదుటన పరిగెత్తుకెళ్లి తండ్రిని తన గుండెలకు హత్తుకున్నాడు. నాన్నా, నాన్నా, కళ్ళు తెరువు నాన్నా, ఏమైంది? శ్వేత, గీత, ఎవరో ఒకరు నీళ్లు తీసుకురండి. యావండి, కళ్ళు తెరవండి, నాకు భయంగా ఉందండి. ఒరే ప్రకాషు, నీ వల్లే ఈరోజు ఆయనకి పరిస్థితి వచ్చిందిరా. అయ్యో. అమ్మా, నాన్న కళ్ళు తెరిచారు. నాన్న, మీరు బానే ఉన్నారుగా? సూర్య, నేను బానే ఉన్నాను. సూర్య, కొడుకంటే నీలా ఉండాలిరా. నీకు అండగా నిలబడనందుకు నన్ను క్షమించురా నాన్న. ఇల్లరికం వెళ్ళినందుకు నిన్ను పరాయి వాణ్ణి చేశాం. కానీ ఈరోజు మన ఇల్లు రోడ్డున పడిపోతుందిరా. నీ తమ్ముడు మనల్ని ముంచేశాడురా సూర్య. మన కుటుంబం పరువు ఇక గంగలో కలిసిపోతుంది. అయ్యో నాన్న, నువ్వేం మాట్లాడకు. నీకేం కాదు. నీ పెద్ద కొడుకు బ్రతికే ఉన్నాడు నాన్న. నేను బతికుండగా మన కుటుంబానికి ఎలాంటి కష్టము రానివ్వను. ఆ లింగరాజు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి తీసుకోనన్నా. సూర్య లేచి నిలబడి వాకిట్లో ఉన్న లింగరాజు వైపు కోపంగా చూశాడు. అతని కళ్లలో ఎన్నడూ లేని రౌద్రం ఆ రోజు కనిపించింది. ఎవడ్రా నువ్వు? నా తండ్రి పొలం జోలికి గాని ఇంటి జోలికి గాని వచ్చావో ఈ కాళ్ళు విరగ్గొడతాను. ఇప్పుడు చెప్పు, నా తమ్ముడు చేసిన అప్పెంత? లింగరాజు సూర్య గంభీరత్వం చూసి భయపడ్డాడు. కాని పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. నీ తమ్ముడు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి నాకు. రేపు ఉదయానికల్లా మాకు డబ్బులు రాకపోతే ఇల్లు పొలం స్వాధీనం చేసుకుంటాం. కోర్టు నోటీసులు కూడా తీసుకొస్తాం. మాతో పెట్టుకుంటే మీ కుటుంబం రోడ్డున పడుతుంది, జాగ్రత్త. ఏ లింగరాజు, నీ నోటి దురుసుతనం ఇంకెవరి దగ్గరైనా చూపించుకో. గుర్తు పెట్టుకో, రేపుదయం 10 గంటలకల్లా నీ 50 లక్షల రూపాయల డీడీ నీ చేతికొస్తుంది. నా తమ్ముణ్ణి గాని నా తండ్రి భూమిని కాని తాకడానికి ప్రయత్నిస్తే చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం. ఇప్పుడే నీ మనుషుల్ని తీసుకుని కనుడి వెళ్ళిపో. సూర్య గంభీరమైన గొంతు చూసి భయపడి లింగరాజు అతని మనుషులతో కలిసి కారెక్కి వెళ్లిపోయాడు. వాకిలంతా నిశ్శబ్దం అలుముకుంది. ప్రకాష్ తలదించుకొని ఏడుస్తున్నాడు. సుందరమ్మ మంచం పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె కళ్లలో అపరాధ భావం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్య, 50 లక్షలంటే చిన్న మొత్తం కాదు కదరా. మన దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు. రేపొద్దున ఆ లింగరాజు వస్తే మన ఇల్లు పొలం అన్నీ పోతాయి కదరా. నా చిన్న కొడుకు జైలుకెళ్ళిపోతాడురా. నేనెవరితో చెప్పుకోనురా ఈ బాధ. నన్ను క్షమించురా సూర్య. నిన్నెన్నో మాటలు అన్నాను, కానీ ఈరోజు నువ్వే మాకు దిక్కయ్యావు. ఏం చెయ్యాలరా ఇప్పుడు? నువ్వు అధైర్యపడకు. తాతల నాటి పొలాన్ని అమ్మనివ్వను. తమ్ముణ్ణి జైలుకెళ్ళనివ్వను. నేనొక కొడుకుగా నా బాధ్యత నెరవేరుస్తాను. అన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. నిన్నెంతగానో అవమానించాను. నీ ఆస్తిని అత్యాశతో లాక్కున్నాను. కానీ ఈరోజు నన్ను కాపాడటానికి నువ్వే నిలబడ్డావు. నన్ను ఈ ఆపత్కాలం నుండి కాపాడన్నయ్యా. ప్రకాష్, నువ్వు నా తమ్ముడివిరా. ఎన్ని తప్పులు చేసినా నిన్ను రోడ్డున పడేయలేను. మనం ఒకే తల్లి కడుపున పుట్టాం. నీ కష్టమొస్తే చూస్తూ ఉండే హృదయం నాకు లేదు. నువ్వేడవకు. మనం ఎలాగోలా ఈ సమస్య నుండి బయటపడతాం. దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. కాని సూర్యకి తెలుసు 50 లక్షలు ఒక్క రోజులో సంపాదించడం సార్థటం అసాధ్యమని.
అతను తీవ్రమైన మానసిక సంఘర్షణలో పడ్డాడు. తన చేతిలో ఉన్న సొమ్ము చాలా తక్కువ. అప్పుడు రామయ్య ముందుకొచ్చి సూర్య భుజం మీద చెయ్యి వేశాడు. సూర్యబాబు, నా మాట విను. నువ్వు అధైర్యపడకు. నాకున్న 5 ఎకరాల పొలాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. రేపు ఉదయానికల్లా 50 లక్షలు సిద్ధమైపోతాయి. నా కూతురు శ్వేత కోసం అవమానాలన్నీ తట్టుకుని ఇల్లరికపు అల్లుడిగా ఉంటున్న నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవటం నా బాధ్యత కాదా బాబు? అయ్యయ్యో వద్దంకుల్, దయచేసి అలాంటి పని చేయకండి. మీ పొలాన్ని తాకట్టు పెట్టడం ఏంటంకుల్? నేనే ముఖం పెట్టుకొని దాన్ని ఒప్పుకుంటాను? అది మీ శ్వేతాగీతల భవిష్యత్తు కోసం దాచుకుంది. నేను నా తమ్ముడు చేసిన అప్పుల కోసం మీ ఆస్తిని వాడుకోలేను. నన్ను క్షమించండి అంకుల్, నేను దీనికి ఒప్పుకునేదే లేదు. సూర్య గారు, మా నాన్న చెప్పింది వినండి. ఈ సమయంలో ఇంతకంటే గొప్ప ఆలోచన లేదు. మావయ్య గారి ప్రాణం, మీ కుటుంబ గౌరవం కంటే మాకు 5 ఎకరాల పొలం ఎక్కువ కాదు. మనమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు మీ కష్టం మాది కాదా? దయచేసి కాదనకండి. గీత కన్నీళ్లతో అక్క శ్వేతని హత్తుకొని, అక్క, ఎంత గొప్ప మనసేనిది. మా ఇంట్లో వాళ్ళు నిన్ను బావను ఎంతగానో బాధ పెట్టారు. ఆస్తి కోసం ఎన్నో గొడవలు పడ్డారు. అయినా ఈరోజు మమ్మల్ని కాపాడటానికి మీరే ముందుకొచ్చారు. సుందరమ్మ ఈ దృశ్యం చూసి తట్టుకోలేకపోయింది. శ్వేత రామయ్యల త్యాగం చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. తనేమో ఆస్తి కోసం పెద్ద కొడుకుని పరాయివాణ్ణి చేశానని, కానీ ఈరోజు ఆ పరాయి వాళ్లే తమని రోడ్డున పడకుండా కాపాడుతున్నారని ఆమెకు అర్థమైంది. రామయ్య గారు, నన్ను క్షమించండి. నేను చాలా పాపాత్మురాల్ని. ఆస్తి గర్వంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీ కూతుర్ని ఎన్నో మాటలన్నాను. నా చిన్న కొడుకే నాకు సర్వస్వం అనుకొని వాడేం చేసినా వెనకేసుకొచ్చాను. కానీ ఈరోజు మీరే లేకపోతే నా సంసారం రోడ్డున పడిపోయేది. నన్ను క్షమించండి రామయ్య గారు. శ్వేత తల్లి, నన్ను క్షమించమ్మా. రామయ్య సుందరమ్మను సముదాయిస్తూ, అయ్యయ్యో సుందరమ్మ గారు, అలా అంటారేంటి? మీరు పెద్దవాళ్ళు. బంధుత్వం అనేది ఇలాంటి కష్టకాలంలోనే కదా తెలిసేది. మన ఇద్దరి ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. మనం ఇప్పటికీ ఒక్కటే. ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే సమయం కాదండి. ముందు సమస్యని పరిష్కరిద్దాం. సూర్య, శ్వేత, రామయ్య ముగ్గురూ కలిసి ఆ రోజంతా కష్టపడి బ్యాంకు మేనేజర్తో మాట్లాడి రామయ్య పొలం పత్రాల మీద లోన్ అరేంజ్ చేశారు. సూర్య తను వ్యవసాయం ద్వారా దాచుకున్న కొద్దిపాటి సొమ్ము కూడా కలిపాడు. బ్యాంకు మేనేజర్ కూడా రామయ్య, సూర్యాల నమ్మకమైన ప్రవర్తన చూసి ప్రత్యేక శ్రద్ధతో లోన్ తొందరగా మంజూరు చేశాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలయింది. లింగరాజు తన మనుషులతో కలిసి సోమయ్య ఇంటికొచ్చాడు. ఏంటి ప్రకాషు, డబ్బు రెడీ అయ్యిందా? లేక పత్రాలు రాయడానికి లాయర్ని తీసుకురమ్మంటావా? సూర్య ముందుకొచ్చి లింగరాజు చేతిలో 50 లక్షల రూపాయల డీడీని పెట్టాడు. ఇదిగో నీ 50 లక్షల రూపాయల డీడీ. నా తమ్ముడు రాసిన పత్రాలన్నీ ఇప్పుడే ఇక్కడే ఇచ్చే. మా పొలం జోలికి గాని మా ఇంటి జోలికి గాని మళ్ళీ వస్తే ఊరుకునేది లేదు చెప్తున్నా. లింగరాజు డీడీ చూసుకుని పత్రాలన్నీ సూర్య చేతికిచ్చాడు. బాబు సూర్య, నీలాంటి అన్న దొరకటం మీ తమ్ముడి అదృష్టమయ్యా. ఇక మీదట మేమిటు వైపే రాము. మీ పొలం మీదే అని చెప్పి లింగరాజు వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఆ పత్రాలు చూసి ఏడుస్తూ సూర్య కాళ్ల మీద పడ్డాడు. అన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. నేనిక మీదట ఎలాంటి తప్పుడు పనులు చెయ్యను. ఈ 5 ఎకరాల పొలాన్ని నేనే సాగు చేస్తాను. నీతో పాటే వ్యవసాయం చేస్తానన్నయ్యా. నాకు పట్నం ఉద్యోగాలొద్దు, ఆడంబరాలు అసలే వద్దు. మీ నీడలో ఒక మంచి తమ్ముడిగా బతుకుతాను. ప్రకాష్, నీకీ నిజం తెలిస్తే చాలరా. మన పొలమే మనకి దైవం. మనిద్దరం కలిసి ఈ 10 ఎకరాల పొలంలో బంగారం పండిద్దాం. తప్పులు సహజమేలే, కానీ వాటిని తెలుసుకొని మారటమే ముఖ్యం. సుందరమ్మ సూర్య దగ్గరికొచ్చింది. ఆమె కళ్లలో నీళ్లు ధారలుగా కారుతున్నాయి. సూర్యాబాబు, నా పెద్ద కొడుకువిరా నువ్వు. నిన్నిల్లరికం అలరికం అల్లుడు అని వెటకారంగా మాట్లాడిన వాళ్ళందరి నోళ్లు మూతపడేలా చేసావు. నువ్విల్లరికం వెళ్లేసరికి నిన్ను తక్కువగా చూశాను.
కానీ ఇప్పుడు తెలుస్తుందిరా, నువ్వు మా ఇంటి పరువును నిలబెట్టావని. నువ్వు ఇల్లరికం వెళ్ళినా సరే మాకు కొడుకుగానే ఉన్నావు. ఇక నుండి ఈ ఇల్లు ఆ ఇల్లు వేరు కాదు. శ్వేత, గీత, మీరిద్దరూ ఒకే ముహూర్తాన పెళ్లి చేసుకొని మా ఇళ్ళని కలపడానికే వచ్చారు. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను తల్లి. అయ్యో అత్తయ్య గారు, గతం గతః. మనమంతా ఇప్పుడు ఒకటే కుటుంబం. నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆస్తి పంపకాల ఆలోచనే వద్దు. సోమయ్య మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఎన్నడూ లేని ప్రశాంతత, సంతోషం కనిపించాయి. రామయ్య, చూసావా మన పిల్లల గొప్పతనం? ఆస్తి గొడవలతో విడిపోతుందనుకున్న మన సంసారాన్ని ప్రేమానురాగాలతో మళ్ళీ ఒకటి చేశారు. ఇక నుండి మనవి ఇరుగు పొరుగు ఇల్లు కావు, మనది ఒకే ఒక పెద్ద ఇల్లు. అవును సోమయ్య గారు, బంధాలు అనుబంధాల కంటే ఏ ఆస్తి గొప్పది కాదు. ఇల్లరికమనే మాటకు నిజమైన అర్థం బాధ్యత అని సూర్య నిరూపించాడు. ఆ రోజు రాత్రి ఇరు కుటుంబాలు కలిసి ఒకే చోట భోజనానికి కూర్చున్నారు. శ్వేత, గీత ఇద్దరూ ఎంతో సంతోషంగా వడ్డన చేస్తున్నారు. సూర్య, ప్రకాష్ పక్కపక్కనే కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సోమయ్య, రామయ్య పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆనందంగా నవ్వుతున్నారు. ఇల్లరికమనే పదానికి సమాజం ఇచ్చిన వింత అర్థాలను తుడిచేసి బాధ్యత మరియు ప్రేమతో కూడిన ఒక కొత్త అర్థాన్ని సూర్య నిరూపించాడు. ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య ఉన్న గోడలు బంధాల ప్రేమానురాగాల ముందు కరిగిపోయాయి. ఆ పచ్చని పల్లెటూళ్ళలో ఆ రెండు కుటుంబాలు మళ్లీ ఎప్పటికీ విడిపోని విధంగా